నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఇటీవలే మహిషా పట్టణంలోని అక్రమ అరెస్ట్ అయిన అంజన్న స్వాముల ప్రతి ఒక్కరి ఇంటికి స్థానిక శాసనసభ్యులు పహార్ రామారావు పాటిల్ వెళ్లి మీకు అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. అన్యాయం జరిగిన హిందూ సోదరుల కుటుంబాల ఆవేదన తట్టుకోలేక ఎమ్మెల్యే విన్నవించుకున్న ప్రత్యేక న్యాయ బృందంతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న అంజన్న స్వాములకి ములాఖత్ కొరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు పాయల్ శంకర్, శాసనసభ్యులు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడెం నాగేశ్వర్లకు ఫోన్ ద్వారా మాట్లాడి నా హిందూ సోదరుల కుటుంబాలకు అక్కడ భోజన వసతులు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక ములాఖత్ ఇప్పించే ప్రయత్నం చేయాలని వారు విన్నవించుకున్నారు. మనం కొంత ఇప్పుడు ధైర్యంగా మనం చేయలేదు జబర్దస్తిగా అంటే మన వాళ్ళు చేసిన పొరపాటు ఏమి లేదు. రాముడిని మీరు అవమానపరుస్తారా అని వాళ్ళు ఏం చేశారు? మన దేవుణ్ణి అవమానపరచడానికి మీరు పద్ధతి అయినంత వస్తే వాళ్ళకి ఏం చేశారు? వీళ్ళు ఏమన్నా పాపం చేశారా? కత్తులు పట్టిందా? ఏమన్నా ఏం అధైర్యపడకుండా మనం అధైర్యపడదు, మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడప్పుడు మాట్లాడిస్తారు. మేము అన్ని చెప్పిన మాట్లాడిస్తారు. అయిపోయిన తర్వాత ధైర్యంగా ఉండాలి. మీరు వాళ్ళ దగ్గర ఏడద్దు పోయినాక ఏం కాదు మళ్ళీ అర్థం వస్తారా? भैया आ रहे हैं 20 मिनट में అట్లా అట్లా తప్పు చేస్తే తప్పు చేయండి పట్టుకోండి. ఎట్లా ఓదార్సల్లా పడుకున్నది కదా. సోపతి సోపతి కావాలి.